అన్న ఇది వర్కౌట్ చేస్తున్నా కానీ బల్క్ అవుతున్నా అన్న. కట్టింగ్స్ రావట్లేదు. కట్ కోసం ఏమైనా వర్కౌట్ చెప్పావు అన్న? ఓకే, మంచి క్వశ్చన్ అడిగావు. చాలామంది చేసేది ఇదే మిస్టేక్. మామూలుగా కట్టింగ్ కోసం బల్కింగ్ కోసం ఎక్సర్సైజ్ ఉండదు. మామూలుగా నువ్వు డైట్ ఏం తీసుకుంటున్నావు? నేను ప్రోటీన్ తీసుకుంటాను అన్న ఫుల్గా. బిర్యానీ, షవర్మాలు, మండి. అలా ప్రోటీన్ ఉంటుందా? ఉంటుంది కదా అన్న చికెన్. ఓకే, మంచి క్వశ్చన్. చాలామంది చేసేది ఇదే మిస్టేక్. ఏంటంటే ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి బిర్యానీ అని చెప్పేసి మండి అని చెప్పేసి షవర్మా అని చెప్పి తింటున్నాను. నేను చెప్తా ఇవాళ నీకు. ఏంటంటే బిర్యానీ తింటున్నావు, అందులో వాడు ఇచ్చేది ఎంత పీసు, ఎంత క్వాంటిటీ? నీకు మినిమం 90 గ్రామ్స్ ఉంటుంది పీస్. 90 గ్రామ్స్ నీకు ఎంత ప్రోటీన్ రావాలి? 100 గ్రామ్స్ వేసుకో. సరే, పెద్ద పీస్ పెట్టినా కూడా 100 గ్రామ్స్. 100 గ్రామ్స్లో ఎంత వస్తుంది? అది బాయిల్డ్. అందులో నీకు ప్రోటీన్ 15 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మిగిలిన అన్ని తీసుకునేవి నువ్వు కాప్సే కదా, క్యాలరీసే కదా. క్యాలరీ ఇంటేక్ ఎక్కువ. నువ్వు క్యాలరీ ఇంటేక్ కూడా చూసుకోవాలి. క్యాలరీ ఇంటేక్ చూసుకోలేదు. ఇప్పుడు బిర్యానీలో నీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి, మండీలో నీకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి చూసుకోవు. సో దాంతో మైనస్. ఇప్పుడు అట్లయితే షవర్మా తింటున్న అన్న మొత్తం చికెనే అంటావు. వాడు నీకు షవర్మా మొత్తం బటర్ రాసి వాడు ఏంది గ్రిల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నీకు ఇచ్చేటప్పుడు వాళ్ళ సాసెస్, మైనీస్ ఇవన్నీ యాడ్ చేసి ఇస్తాడు. నువ్వు టేస్టీగా అవి తినుకుంటూ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మైనీస్ వేసి తినుకుంటూ నీకు ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుంది? నువ్వు తీసుకునేది అంతా అంటే ప్రోటీన్ వస్తుంది, కానీ ప్రోటీన్ కంటే క్యాలరీ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నావు. నువ్వేందంటే నీ మనసులో నీ అపోహ ఏంటంటే, నువ్వని కాదు చాలామంది, నేను ప్రోటీన్ ఎక్కువ లోడ్ చేస్తున్నా అనుకుంటున్నావు. నీకేందంటే ఈ క్యాలరీ ఇంటేక్ చూసుకుంటాను. ఎట్ ఏ టైం నీ క్యాలరీ ఇంటేక్, నీ క్యాలరీ ఎంత తీసుకుంటున్నావు, ఫైబర్ ఎంత తీసుకుంటున్నావు, నీ బాడీకి ఇదంతా చూసుకోవాలి. నువ్వు కటింగ్ చేయాలంటే నీ క్యాలరీ ఇంటేక్, నీ బాడీ వెయిట్ ఎంత? 70 ఉంటుంది. 70 అంటే మినిమం ఒక 140 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. 140 కాకుండా 130 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు నీకు మజిల్. ఫైబర్, దాంతోపాటు ఫైబర్ మెయింటైన్ చేయాలి. క్యాలరీస్, నీ క్యాలరీ ఇంటేక్, నువ్వు కటింగ్ రావాలంటే ముందు క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి? 1600 బిలో ఉండాలి. 1600, 1500 తీసుకున్నావు అనుకో 2500 క్యాలరీస్ బంద్ చేయి. అప్పుడు నీకు ఫ్యాట్ లాస్ అన్నది జరుగుతుంది. అప్పుడు మజిల్. ఇంకోటి, చాలామంది సరే అని చెప్పేసి ఇప్పుడు మేము డైట్ చేస్తామంటే ఇన్ని రోజులు నువ్వు పెంచిన ఫ్యాట్ ఉంటుంది దాని మీద. నీకు ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ ఉన్నంతసేపు మజిల్ పెరగదు. నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ చేస్తావో అప్పటి నుంచి మజిల్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫ్యాట్ ఇంప్రూవ్ అయిందో ఆ ఫ్యాట్ తీసేయి బాడీలోకి వెళ్ళి. నువ్వు ముందు ఇప్పుడు ఫ్యాట్ లాస్ షెడ్యూల్లోకి వచ్చాయి అంటే నీ ఫ్యాట్ తీసేయాలి. ఫ్యాట్ తీసేయాలంటే లో క్యాలరీస్ హై ప్రోటీన్ మెయింటైన్ చేయి. ఆ డైట్ మెయింటైన్ చేయి. అప్పటి నుంచి నీకు మజిల్ పెరగడం స్టార్ట్ అవుతుంది. చాలామంది ఇట్లా చేసినాక నేను మజిల్ పెంచాలని చెప్పేసి అదే ఫ్యాట్ మీద చేస్తూ ఉన్నారు. బాడీలో ఫ్యాట్ ఉన్నంతసేపు మజిల్ పెరగదు. ఇది ఒకటి ఆలోచించండి. ఇది కూడా ట్రెండ్ ఎందుకు ఇలా వచ్చిందంటే మెయిన్గా ఏంటంటే జనానికి మజిల్ ఏది ఫ్యాట్ ఏది తెలియకపోవడం వల్ల. చెయ్యిలు ఇంత ఉంటే సరిపోతాయి వాళ్ళకు గుండ్రంగా. అదేంది? ఇప్పుడు సపోజ్ బౌన్సర్స్ తీసుకున్నాం అనుకో. బౌన్సర్స్ ఏంది? వాళ్ళు జనాన్ని ఆపాలి, వాళ్ళని చూస్తే భయపడాలి, వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి. సో వాళ్ళు రోజు బిర్యానీ, బీరు తాగుతారు. రోజు జిమ్లో వచ్చి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు ఒక వర్కౌట్ ఉండదు, ఏది ఉండదు. రోజు ఆర్మ్స్ వర్కౌటే చేస్తూ ఉంటారు. లేకపోతే కొడితే ఒక 10-12 వేరియేషన్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకొని వాళ్ళకి ప్రోటీన్ గిటీన్ ఏమి ఉండదు. మొత్తం బిర్యానీ అంటే ఇంత తింటారు. ఈ క్యాలరీస్తోని ఆ ఫ్యాటే మజిల్ లెక్క గట్టిగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో వాళ్ళకి చెయ్యిలు ఇంత అవుతాయి ఆ కొవ్వే. ఇప్పుడు సపోజ్ మార్వాడి వాళ్ళని తీసుకున్నాం, వాళ్ళకు కూడా ఉంటుంది ఇంత చెయ్యిలు. వాళ్ళు జిమ్ చేయరు, ఏం చేయరు, లూజ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు జిమ్ చేసి ఇష్టం ఉన్నట్టు తినేసి చేయడం వల్ల అది టైట్ అవుతుంది. వీళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు అది. కాబట్టి వీలైనంత మీకు ఎంత లేట్ ప్రాసెస్ అయినా బిల్డ్ యువర్ మజిల్. డోంట్ బిల్డ్ దట్టి బల్క్ చేయకండి. మంచిగా ప్రాపర్గా కరెక్ట్ ప్రోటీన్ తీసుకొని బాడీకి లో క్యాలరీ డైట్తోని మజిల్ పెంచుకోండి. అనవసరంగా ఇట్లా చేయకండి. ఓకే.